హరే కృష్ణ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో విశాఖ పార్క్ హోటల్ నుంచి గోకుల్ పార్క్ బీచ్ రోడ్ వరకు శోభాయాత్ర నిర్వహించారు। ఈ సందర్భంగా యదురాజదాస మీడియాతో మాట్లాడుతూ హరే కృష్ణ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో ఐఐఎం రోడ్ గంభీరంలో గల హరే కృష్ణ వైకుంఠం నందు శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఈ నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చేయడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో భాగంగా ఈ శోభాయాత్ర జరుపుతున్నామన్నారు। ఈ కార్యక్రమంలో వందలాదిగా భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పాల్గొని శోభాయాత్రను ప్రారంభించారు। కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం తరపున ఇక్కడ శ్రీ శ్రీ రాధా మదన్ మోహన విగ్రహాలకు శోభాయాత్ర జరిపిస్తున్నాము। ఫిబ్రవరి 17న భగవంతుని విగ్రహాలు శ్రీ శ్రీ రాధా మదన్ మోహన విగ్రహాలను ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగింది। మా మందిరము ఆనందపురం మండలంలో గంభీరం విలేజ్లో ఒక చిన్న మందిరం కట్టాము। ఇది హరే కృష్ణ వైకుంఠం కల్చరల్ సెంటర్ భాగంలో ఒక ఫస్ట్ ఫేజ్లో చైతన్య భవన్ అనే ఒక భవనాన్ని నిర్మించి ఆ భవనంలో శ్రీ శ్రీ రాధా మదన్ మోహన విగ్రహాలు ప్రతిష్ఠ జరిగింది। ఆ సందర్భమున ఇక్కడ శ్రీ శ్రీ రాధా మదన్ మోహన ఉత్సవ విగ్రహాలను శోభాయాత్ర ఈ బీచ్ రోడ్లో మనం చేస్తున్నాం। బీచ్ రోడ్లో ఉన్న పార్క్ హోటల్ నుంచి గోకుల్ పార్క్ వరకు ఈరోజు ఆ స్వామివారు ప్రజలందరికీ ఆయన దర్శనం ఇస్తూ ఆయన కంటి చూపిన అందరికీ ఆయన అనుగ్రహిస్తారు। అంతేకాకుండా 1972లో మా గురుగారు శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు మొదటిసారి విశాఖపట్నానికి ఆయన వచ్చారు, సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఆల్ ఓవర్ వరల్డ్। ఆయన ఈ సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా కూడా ప్రచారం చేసిన ధ్యేయాన్ని గుర్తిస్తూ కుంభమేళాలో 13 అఖాడాలు వారందరూ కూడా సమ్మతమయ్యి ఆయనకు విశ్వగురు అనే బిరుదునిచ్చారు। ఆ విజృంభమైన ప్రచారం మన సనాతన ధర్మాన్ని చేసిన ఈ ఆధునిక యుగంలో ఇంకెవ్వరూ లేరు అంటూ ఆయనకు ఒక విశేషమైన బిరుదు, ఇంతకుముందు ఎవ్వరికీ అటువంటి ఒక బిరుదును ఎవ్వరికీ ఇవ్వలేదు, అది విశ్వగురు శిల ప్రభుపాదుల వారికి ఇచ్చారన్నమాట। ఆ సందర్భమున అలాగే ఆ విశ్వగురు అటువంటి మహనీయమైన ఆచార్యులు ఈ విశాఖపట్నానికి ఆయన 1972లో ఆయన వచ్చి 17th of February ఆయన వచ్చారు। 6 రోజులు ఆయన ఇక్కడ ఉన్నారు। ఈ 6 రోజులు ఆయన బీచ్ రోడ్లో నడుస్తూ ఇక్కడ దగ్గరలో ఉన్న గౌడియ మఠంలో ఆయన ప్రచారం చేస్తూ మన విశాఖపట్నం నివాసులందరికీ ఆయన హరినామాన్ని ఆయన పంచారనమాట। ఆ ఒక్క సందర్భంలో కూడా ఆయన మూర్తిని అలాగే రాధా మదన్ మోహన విగ్రహాలను ఈరోజు మనం ఊరేగింపాలే శోభాయాత్ర మనం చేస్తున్నాం। ఈ శోభాయాత్రలో ఇక్కడ భక్తులు మహా సంకీర్తనం చేస్తుంటారు, సంకీర్తనంతో పాటు వెనకాల ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది। హరే కృష్ణ।